So good evening dear students of grade 10. Right now today in this video session we are going to discuss about the last example, that is example number 7 from applications of trigonometry chapter of grade 10. So far మనం example 2 and example 6 తప్ప రిమైనింగ్ అన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ 4, ఎగ్జాంపుల్ 5 అండ్ ఎగ్జాంపుల్ 7. ఇప్పుడు ఇవన్నీ కూడా డెఫినెట్గా ప్రాక్టీస్ చేయగలిగితే పర్ఫెక్ట్గా యూ విల్ గెయిన్ సమ్ కాన్ఫిడెన్స్. సో అయితే ఈ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి మనం ప్రయత్నిస్తున్నాం. కాబట్టి జస్ట్ టేక్ యువర్ టెక్స్ట్ బుక్ అండ్ యూ జస్ట్ లిజన్ టు ద ఎగ్జాంపుల్ 7 క్వశ్చన్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే ఇంకా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడూ కూడా మనం ఎగ్జాంపుల్స్కే ఇవ్వాలి. ఎగ్జాంపుల్స్ పర్ఫెక్ట్గా గెయిన్ చేసిన తర్వాత టెక్స్చువల్ ప్రాబ్లమ్స్కి వెళ్ళాలి. సో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నేర్చుకునే విధానం అది. సో అయితే ఎగ్జాంపుల్ 7 క్వశ్చన్ కనుక మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ స్టడీ చేస్తే ఈజీగా డ్రా చేయొచ్చు డయాగ్రామ్. ఓకే, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ ఏదో ఉందండి, ఆ బ్రిడ్జ్ మీద ఏదో ఒక పాయింట్ ఉందన్నమాట. చూడండి, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద బ్రిడ్జ్ అక్రాస్ ఏ రివర్ ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్స్. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్స్ చేసాం. ఫస్ట్ టైం ఏంటంటే యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్స్ గురించి మాట్లాడుతున్నాం, అంటే పై నుంచి కిందకి అనమాట. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏం చెప్పుకున్నాము, లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్కి కింద ఉంటే అప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ఏ బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ మీద ఒక పాయింట్ నుంచి యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్స్ ఎక్కడికి చూస్తున్నట్ట, ఆఫ్ ది బ్యాంక్స్ ఆన్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ రివర్. ఒక రివర్కి ఆపోజిట్ సైడ్స్ అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఒక బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు మీ డయాగ్రామ్ చూడండి, ఇది నేను బ్రిడ్జ్ అనుకుంటున్నాను. చూడండి, నేను డ్రా చేసినా లేదా ఈ బ్రిడ్జ్. ఓకే, ఇది ఏమవుతుందండి మనకి బ్రిడ్జ్, అంటే ABCD, ఇది EF అనుకోండి. ఓకే, EF అన్నది ఒక బ్రిడ్జ్ అనమాట. ఈ EF అనే బ్రిడ్జ్ మీద A అనేది ఒక పాయింట్. చూడండి, ఫ్రమ్ ఏ పాయింట్, ఆ పాయింట్ ఏంటి మనకి A. ఓకే, దేని మీద, ఆన్ ద బ్రిడ్జ్. పాయింట్ అంటే A, బ్రిడ్జ్ అంటే ఏంటి, E నుంచి F అనమాట. ఓకే, సో ఫ్రమ్ ఏ పాయింట్, ఓకే, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద బ్రిడ్జ్ అక్రాస్ ఏ రివర్. అగో చూడండి, రివర్కి అడ్డంగా ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట. ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్స్. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి హారిజంటల్ అంటే ఇటువైపు ఇలా వెళ్తుంది, హారిజంటల్ అవునా. అలాగే ఈ పాయింట్ నుంచి హారిజంటల్ అటువైపు వెళ్తుంది. అయితే ఇప్పుడు హారిజంటల్ గురించి కాదు, యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్స్ అన్నాడు. యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్స్ అంటే ఏంటి, హారిజంటల్కి లైన్ ఆఫ్ సైట్ అన్నది ఎలా రావాలి, డిప్రెషన్ కాబట్టి కిందకు వచ్చింది. చూడండి, అప్పుడు ఇదొక లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. అలాగే ఇటువైపు వెళ్ళే హారిజాంటల్కి ఇది లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. అంటే ఫైనల్గా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ అంటే ఏంటి, లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్ కింద ఫామ్ అయితే లేదా, అది కూడా ఏంటి చూడండి. ద బ్యాంక్స్ ఆన్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ రివర్ ఆర్ 30 డిగ్రీ అండ్ 45 డిగ్రీ. అంటే ఒక సైడ్ ఏమో 30 డిగ్రీ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది యాంగిల్ లోపల పెడతారు, ఈ లోపల కాదండి. ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా చెప్పా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయినా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయినా హారిజాంటల్కి లైన్ ఆఫ్ సైడ్కి మధ్యలోనే ఉండాలి. అలాగే ఇక్కడ కూడా హారిజాంటల్కి లైన్ ఆఫ్ సైడ్కి మధ్యలోనే ఉండాలి. అది ఎయిదర్ ఇట్ మే బి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఆపోజిట్ సైడ్ ఇగో చూడండి, డికి బి ఆపోజిట్, బికి డి ఆపోజిట్. ఎయిదర్ సైడ్కి ఒక పాయింట్ వద్ద నుంచి, ఈ పాయింట్ దేని మీద ఉంది, EF అనే బ్రిడ్జ్ మీద ఉంది. EF అనే బ్రిడ్జ్ మీద A అనే పాయింట్ నుంచి చెరో వైపు అంటే 2 బ్యాంక్స్కి కూడా ఒకటి 30 డిగ్రీ డిప్రెషన్, ఇంకోటి 45 డిగ్రీ డిప్రెషన్తో ఫామ్ అవుతుందని చెప్తున్నాడు. అయితే ఇఫ్ ద బ్రిడ్జ్ ఈజ్ ఎట్ ఎ హైట్ ఆఫ్ 3 మీటర్స్, ఈ బ్రిడ్జ్ యొక్క హైట్ ఎంత అని చెప్తున్నాడు అంటే AC అనమాట. అంటే పిల్లర్ ఉంటుంది కదా, బ్రిడ్జ్ ఎప్పుడు గాల్లో నిలబడదు, దానికి కొంచెం హైట్ ఉంటుంది. అంటే ఈ నది ఒడ్డు నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే బ్రిడ్జ్ యొక్క హైట్ అంటే A నుంచి C, ఇగో చూసుకోండి, ఇది 3 మీటర్స్ అనమాట. అంటే బ్రిడ్జ్ యొక్క హైట్. అయితే ఫైండ్ ద విడ్త్ ఆఫ్ ఏ రివర్. విడ్త్ ఆఫ్ ఏ రివర్ అంటే ఏంటి, ఈ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు వరకు, అంటే B నుంచి D వరకు. అంటే టోటల్ విడ్త్ ఏమవుతుంది, BD అవుతుంది. BD అంటే ఏంటి, BC ప్లస్ CD. అంతేకాదు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి, EF అన్నది ఒక బ్రిడ్జ్, A అన్నది ఆ బ్రిడ్జ్ మీద ఒక పాయింట్, ఈ పాయింట్ వద్ద నుంచి చెరో ఎండ్ అంటే D అన్నది ఒక ఎండ్,
బి అనేది ఒక బ్యాంక్ అంటే 2, ఇది ఒక బ్యాంక్ 1 అంటే నది ఒడ్డు, ఇది ఒక బ్యాంక్ 2, ఆపోజిట్ బ్యాంక్స్ అనమాట. ఓకే, సో దీనికి 30 డిగ్రీ, అటువైపు 45 డిగ్రీ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అనుకోండి, ఏంటి ఈఎఫ్ డిబి. చూడండి, ఈఎఫ్ డిబి ప్యారలల్ లైన్స్ అనుకుంటే ఇది ఒక ట్రాన్స్వర్సల్ యాక్ట్ చేస్తుందా లేదా? ట్రాన్స్వర్సల్ యాక్ట్ చేస్తే ఇక్కడ ఎంత యాంగిల్ అయితే ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఎందుకు? ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి. ఆల్టర్నేట్ అంటే ఏంటి? ఎయిదర్ సైడ్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్ ఒకటి అటు ఉంది, ట్రాన్స్వర్సల్ ఒకటి ఇటువైపు ఉంది. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ డిబి ఒక ప్యారలల్ లైన్ అనుకుంటే, ఈఎఫ్ ఒక ప్యారలల్ లైన్ అనుకుంటే, ఈసారి ట్రాన్స్వర్సల్ ఇది అవుతుంది. అవునా? ఇది ట్రాన్స్వర్సల్ అయితే ఇక్కడ ఎంత అయితే యాంగిల్ ఉందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. ఎందుకు? అగైన్ ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి. ఇక్కడ 30 ఉంటే ఇక్కడ 30, 45 అంటే 45. ఇది డయాగ్రామ్ అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి మీకు అర్థమైపోతుంది. చూడండి, ఏసీ అంటే ఏంటి? చూడండి, ఇది ఏసీ అంటే ఏంటి? హైట్ ఆఫ్ ఏ బ్రిడ్జ్. కరెక్టే కదా, వాడు ఇచ్చాడు ఎంత? 3 మీటర్స్ అన్నాడు. ఓకే, ఏసీ అర్థమైపోయింది. నెక్స్ట్ టోటల్ విడ్త్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ విడ్త్ అంటే ఏంటి? డయాగ్రామ్లో బి నుంచి డి అంతే కదా. ఇగోండి, బి నుంచి డి ఎలా వస్తుంది? బీసీ ప్లస్ సిడి. ఇగోండి, బీసీ ప్లస్ సిడి అక్కడ వరకు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఏదో ఒకటి తీసుకోండి. ఫస్ట్ ట్రయాంగిల్ ఏడిసి నుంచి. ఏడిసి అంటే ఏంటి? ఏడిసి అదొక కేసు. నెక్స్ట్ ఏబిసి అదొక కేసు. సో ఫస్ట్ ఏడిసి తీసుకోండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిసిలోంచి ట్యాన్ అప్లై చేయండి మళ్ళీ. ఓకే, ఎందుకు? ట్యాన్ అంటే ఆపోజిట్ బై ఎడ్జిసెంట్. ఎడ్జిసెంట్ అంటే విడ్త్ కట్టాలి కాబట్టి. ఓకే, కాబట్టి ట్యాన్ 30, ఎందుకంటే ఇక్కడ 30 ఉంది కాబట్టి ట్యాన్ 30 ఈక్వల్ టు 30కి ఆపోజిట్ అంటే ఏంటి? ఏసీ. ఇదిగోండి ఏసీ బై 30కి ఎడ్జిసెంట్ సిడి. ఇదిగోండి సిడి. సో ట్యాన్ 30 వాల్యూ 1/√3 అంతే కదా. ట్యాన్ 30 వాల్యూ 1/√3 ఈక్వల్ టు ఏసీ ప్లేస్లో 3 మీటర్స్ వాడు ఇచ్చాడు కాబట్టి. ఓకే, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 3/సిడి. క్రాస్ మల్టిప్లై చేస్తే సిడి ఇంటూ 1, సిడి ఈక్వల్ టు 3 × √3, 3√3 అంటే ఈ సిడి వాల్యూ ఎంత వచ్చింది? 3√3 మీటర్స్ వచ్చింది అనమాట. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి కట్టాలి, అప్పుడు అటువైపు వెళ్ళండి. సెకండ్ ట్రయాంగిల్ ఇక్కడ చూసుకోండి, ఏబిసి సెకండ్ ట్రయాంగిల్ చూసుకోండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసిలోంచి మళ్ళీ ట్యాన్ థీటా. ఈసారి థీటా ప్లేస్లో ఎంత ఉంది? 45 అంటే tan 45 ఈక్వల్ టు ట్యాన్ కాబట్టి ఆపోజిట్ అంటే ఏసీ. ఇగో ఏసీ బై 45కి ఎడ్జిసెంట్ బీసీ. ఇగో బీసీ, ఏసీ బై బీసీ. tan 45 వాల్యూ 1. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఆల్రెడీ వాడు ఇచ్చాడు ఎంత? 3 మీటర్స్. ఇదిగో 3/బీసీ. బీసీ మనం కట్టాలి కాబట్టి బీసీ ఇంటూ 1, బీసీ ఈక్వల్ టు 3 మీటర్స్ అనమాట. సో బీసీ వచ్చింది, అలాగే సిడి వచ్చింది. ఇప్పుడు మనం కట్టాల్సింది టోటల్ విడ్త్. సో టోటల్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ సిడి అంతేగా. ఇదిగో బీసీ ప్లస్ సిడి రెండు యాడ్ చేయండి అంటే బీసీ ప్లస్ సిడి అంటే 3 + 3√3 అంతేగా. ఇదిగో 3 + 3√3, 3 + 3√3 అంటే 3 కామన్ తీస్తే అంటే ప్లస్కి ముందు ప్లస్కి తర్వాత 3 కామన్ ఉంది కాబట్టి 3 కామన్ తీస్తే ఈ ప్లేస్లో మనకి 1 వస్తుంది. 1 + √3 అంటే ఫైనల్గా 3 × √3 + 1 కింద రాసుకోవచ్చు లేదా? 3 × √3 + 1 మీటర్స్ అనమాట. అది టోటల్ విడ్త్. ఒకటి 3√3 వచ్చింది, ఇంకోటేమో 3 వచ్చింది. రెండు యాడ్ చేస్తే 3 + 3√3. సో 3 కామన్ తీస్తే √3 + 1 అంటే టోటల్ విడ్త్ మనకి 3 × √3 + 1 మీటర్స్ వస్తుంది అనమాట. ఇది మనకి ఎగ్జాంపుల్ నెంబర్ 7, లాస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో నెక్స్ట్ మనం టెక్స్చువల్ ఎక్సర్సైజ్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.